ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రితో సమానమైన ప్రదేశం ఈ విశ్వములోనే లేదు. శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దేవుడు గతంలోనూ వర్తమానంలోనూ లేడు, భవిష్యత్తులోనూ ఉండడు. అటువంటి పరమ పురుషుడు కొలువై ఉన్న పుణ్యధామమే హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న తులసీవనంలో కొలువై ఉన్న శ్రీ శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర ఆలయము. శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్, శ్రీమతి కృష్ణకుమారి దంపతులచే స్థాపించబడి తులసీవనంలో నివసిస్తున్న వారి పుణ్య ఫలితముగా పూజలందుకుంటున్నాడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు. ఆ పరంధాముడు ఇటీవల ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమి పర్వదినం నాడు శ్రీ సూర్యనారాయణునిగా తులసీవన మాడవీధులలో మహాద్భుతంగా రథముపై ఆసీనుడై భక్తుల ప్రణామములను స్వీకరించి వారిని ఆశీర్వదించాడు. అందుకు సంబంధించిన వివరములను ఈ వీడియోలో మీకు సమర్పిస్తున్నాను. మీరందరూ కూడా ఈ వీడియోను తిలకించి శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహమునకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. ప్రతి మాసము శ్రవణ నక్షత్రము నాడు స్వామి తులసీవనం వీధులలో రథముపై ఊరేగే విషయము మనకు తెలుసు. రథసప్తమి నాటి ఊరేగింపును విలక్షణముగా ఎంతో ఘనముగా నిర్వహించాలన్న తలంపుతో శ్రీమతి కనకదుర్గ, శ్రీ వాసుగార్ల ఆధ్వర్యంలో ప్రణాళిక రచించారు. అందుకు తులసీవనములోని అనేక మంది అర్ధబలం, అంగబలం కూడా తోడయింది. ఈ విషయమును మనము శ్రీమతి కనకదుర్గ గారి మాటలలోనే తెలుసుకుందాము. తులసీవనంలో కొలువై ఉన్న ఏడుకొండల స్వామి మన కమ్యూనిటీలో ప్రతి నెల ఊరేగింపు చేసుకుంటూ ఉంటారు. శ్రవణ నక్షత్రం రోజు, కళ్యాణం రోజు. అదేవిధంగా ఈ రథసప్తమికి సూర్యనారాయణ స్వామి రూపంలో, అవతారంలో స్వామివారు మన కమ్యూనిటీకి రావటానికి సిద్ధమవుతున్నారు. ఆ స్వామివారిని భక్తితో ఆహ్వానించడానికి మనం ఈ కమ్యూనిటీలో అందరం కలిసి పూలబాటను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. విన్నారు కదా, ఈ సంరంభమునకు ఏర్పాట్లు ఫిబ్రవరి 15వ తేదీ తెల్లవారుజాముననే ప్రారంభమయ్యాయి. ఆ స్వామికి ఘనముగా స్వాగతము పలికేందుకు 7 వీధులలోనూ పూలబాటపరచడానికి అదుగో ఒక వాహనము నిండా అనేక విధములైన పుష్పములతో నిండిన సంచులు వచ్చేశాయి. ఆ తరువాత వాటిని అనేక గృహములలో పుష్పరేకులను విడదీస్తున్న చిత్రములను ఇప్పుడు తిలకిద్దాము. గులాబీలు, తెల్ల పసుపు రంగు చామంతులు, బంతిపూలు, ఈ విధముగా అనేక రకములైన పుష్పజాతులు సిద్ధమవుతున్నాయి. ఇక అందరూ ఎదురు చూస్తున్న రథసప్తమి రోజు రానే వచ్చింది. తెల్లవారుజామున 4 గంటలకే అనేక మంది తులసీవనవాసులు శుభ్రముగా స్నానములు చేసి ముందుగా ఆకుపచ్చని ఆకులతో అన్ని వీధులలోనూ ఒక మార్గమును పరుస్తున్నారు. ఎంత అద్భుతముగా ఉందో తిలకించండి. ఆ పైన కాషాయ వర్ణముతో కూడిన బంతి పువ్వులు, పసుపు, తెలుపు రంగులతో కూడిన చేమంతులు ఆ మార్గమునకు ఎంతో శోభను కలిగిస్తే గులాబీ పుష్పములు మరింత వన్నెను తెచ్చాయి.
ఈ విధముగా స్వామిని ఆహ్వానించడానికి తులసీవనవాసులు చూపుతున్న భక్తి శ్రద్ధలకు ఆ స్వామి ఎంత ముగ్ధుడవుతాడో కదా. వారందరి జన్మ ధన్యము. రథసప్తమి రోజు తెల్లవారుతోంది. అదుగో స్వామి ఊరేగింపుగా బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. 2 తెల్లని అశ్వములు కలిగిన రథము మీద ముందు సూర్యనారాయణమూర్తి కొలువై ఉండగా, మంగళ వాయిద్యములు మిన్నుముట్టుతుండగా స్వామి ఊరేగింపునకు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. తులసి వనవాసులందరిలోనూ ఆనంద భక్తి పారవస్యాలు పెళ్ళుబుకుతున్నాయి. వారు తమ 2 చేతులను జోడించి స్వామి దర్శనానికై ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అర్చక స్వాముల సూచనలతో రథం నెమ్మదిగా ఆలయం నుంచి ముందుకు కదలసాగింది. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద అనే శబ్దాలు ఆ పరిసర ప్రాంతమంతా మారుమోగుతుండగా రథం నెమ్మదిగా ముందుకు కదలడం ప్రారంభమైంది. భక్తులందరూ కూడా తమకు తాము ఆ రథయాత్రలో పాలు పంచుకోవాలని ఎంతో ఉత్సాహంగా రథమునకు కట్టిన తాడును పట్టుకుని నెమ్మదిగా లాగుతున్నారు. రథం ముందుకు సాగుతోంది. ఉభయ దేవీ సమేతుడై శ్రీ వెంకటేశ్వరుడు రథంపై ఊరేగుతూ వస్తున్నాడు. ఆహా, ఏమి ఆ మనోహర దివ్య మంగళ స్వరూపము! ఈ రూపమును చూసే కదా అన్నమాచార్యుల వారు పులకించిపోయారు. అదిగో నెమ్మదిగా రోడ్డుపై ముందుకు సాగుతున్న రథం తులసీవన ప్రాంగణంలోకి ప్రవేశిస్తోంది. గోవిందా గోవిందా. అక్కడ భక్తులు సమర్పించిన హారతులను అందుకుని లోపలికి ప్రవేశించిన రథం భక్తులు ఏర్పరచిన సుమనోహరమైన పూల బాటపై ముందుకు సాగుతోంది. అదుగో చూడండి, భక్తులందరూ కూడా తమకు తాము స్వామికి దివ్య మంగళ హారతులను అర్పించాలని ఎంత ఉవ్విళ్ళూరుతున్నారో కదా. ఇంతటి అద్భుతమైన అవకాశం హైదరాబాద్ పట్టణంలో తులసీవన వాసులకు తప్ప వేరొకరికి ఉండదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదేమో. ఈ అవకాశమును కల్పించిన శ్రీ వెనిగళ్ల ఆనంద ప్రసాద్ కృష్ణకుమారి దంపతులకు అందరూ కూడా కృతజ్ఞులై ఉంటారు. తులసీవనంలో ప్రవేశించిన శ్రీ వెంకటేశ్వరుని రథము నెమ్మదిగా ముందుకు సాగుతూ ఏ బ్లాక్ దగ్గర ఆగి అక్కడి నుండి ఏబిసి బ్లాక్ జంక్షన్ మీదుగా ప్రయాణించి సి బ్లాక్ దగ్గర ఆగి భక్తులు సమర్పిస్తున్న హారతులను స్వీకరిస్తున్న దృశ్యములను ఇప్పుడు మనము వీక్షిస్తున్నాము. అక్కడ నుండి నెమ్మదిగా ముందుకు కదిలిన స్వామి డి బ్లాక్ దగ్గరకు వచ్చి అక్కడ భక్తులు సమర్పించిన హారతులను స్వీకరిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడు ఉదయిస్తూ స్వామిని తన కిరణములతో తాకుతూ పులకరించిపోతున్నాడు. అదుగో ఆచార్యుల వారు రథసప్తమి విశిష్టతను వివరిస్తున్నారు. ఆలకిద్దాము. భగవానుడు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈరోజు సూర్యనారాయణుడుగా మనందరికీ కూడా ప్రత్యక్ష దేవతగా మనందరికీ సూర్యుడు జయంతి అని చెప్పి మనకి పురాణాలలో చెప్పబడింది. కాబట్టి మనందరం కూడా ఆ యొక్క నారాయణ స్వరూపం కాబట్టి ఆయన్ని మనం ధ్యానించాలి. కాబట్టి యొక్క సూర్య జయంతి రోజు ఆయన్ని మనం స్మరించాలి ఖచ్చితంగా. కాబట్టి మనందరం కూడా ఆ సూర్యనారాయణుడు యొక్క విశేషమైనటువంటి అగస్త్య మహాముని ద్వారా మనందరికీ
తెలిసినటువంటి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మనందరం కూడా పఠిద్దాము. ఇప్పుడు భక్తులందరూ కూడా ఆదిత్య హృదయ పారాయణ చేస్తున్నారు. శ్రీయకాంతాయ కళ్యాణ విభవేర్ధినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ నమః. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవదైత్య సమాగమ్య ప్రశ్నముద్రాగ తోరణం ఉపాగమ్య బహుగ్రామ అగస్త్య భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో. ఈ విధముగా తులసీవనంలో అన్ని బ్లాక్లలో ఉన్న భక్తులందరికీ తన దర్శన భాగ్యమును ప్రసాదించి వారిని అనుగ్రహించి ఆశీర్వదించిన స్వామి తిరిగి ఆలయ ప్రవేశం చేశారు. రథోత్సవం పూర్తి చేసుకుని ఆలయమునకు చేరుకున్న స్వామివారి యొక్క సుదర్శన చక్ర స్నానమునకు పవిత్ర పుష్కరిణి సిద్ధమైంది. అదుగో శ్రీ స్వామివారి సుదర్శన చక్రము స్నానమునకై మంగళ వాయిద్యములు మ్రోగుతుండగా తరలివస్తున్నది. ఆచార్యుల వారు శ్రీ సుదర్శన చక్రమును పీఠముపై ఆసీనులను చేసి పంచామృతములతోనూ గంధపు ముద్దలతోనూ అలంకరించి చక్రస్నానమునకు స్వామిని సంసిద్ధులను చేస్తున్నారు. తనలో స్వామివారు స్నానమాచరిస్తారనే తలంపుతోనే గోపురమును తనలో దర్శింపచేస్తున్న పుష్కరిణీ జలములు ఎంత పులకరించిపోతున్నాయో గమనించండి. మనము కూడా ఆ దృశ్యములను కనులారా తిలకించి పులకించిపోదాము.
కళ్యాణ విధయే విధయేర్ధినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః అస్యాం స్వర్గతో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదేః పురుషోత్తమస్య శ్రీమతు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ అవ్యాస్ వసీవన క్షేత్ర విరాజమానః శ్రీభూలీల సమేత శ్రీనివాస స్వామినః సన్నిధౌ శ్రీనివాస స్వామినః అనుగ్రహ ప్రసాదేన రథసప్తమి మహోత్సవే సర్వ నదీస్థాన పుణ్య ఫల అవాప్యర్థం చక్రస్నాన కర్మణి. మీ యొక్క గోత్రనామాలను కూడా చెప్పుకోండి మీ మనసులో. మీ గోత్రము, మీ పేరు, మీ భార్య పేరు, అలాగే ఆడవాళ్ళైతే మీ భర్త పేరు, మీ పేరు, పిల్లల పేర్లు అందరూ కూడా చెప్పుకోండి. యజమానస్య గోత్రస్య నామధేయస్య నాస్యాః యజమానస్య కుమారస్య కుమార్తెయాః. అందరూ చెప్పండి. మమ సహకుటుంబానాం సర్వేషాం క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అస్మిన్ రథసప్తమి మహోత్సవే సర్వ నదీస్థాన పుణ్య ఫల ప్రాప్త్యర్థం సముద్ర స్నాన పుణ్య ఫల అవాప్యర్థం సకల ఆలయ దర్శన పుణ్య యోగ్యత సిద్ధ్యర్థం అస్మిన్ మమ శరీర ఆరోగ్య గుణగాత్రత సిద్ధ్యర్థం సర్వ వ్యాధి ఉపశమన సిద్ధ్యర్థం అస్మిన్ రథసప్తమి మహోత్సవే సూర్యనారాయణ స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం రథోత్సవ అంతే పుణ్య ప్రసాద ఫల సిద్ధ్యర్థం అవమృతోత్సవం చక్రస్నానం అహం ఆచార్యముఖేన కారయిష్యే తత్ఫలం శ్రీ శ్రీనివాస చరణారవిందం అర్పణమస్తు.
वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय। ఈ విధముగా రథసప్తమి పర్వదినమున రథోత్సవమును చక్రస్నానమును పూర్తి చేసుకున్న శ్రీ వెంకటేశ్వరుడు తిరిగి ఆలయములో తన యథాస్థానంలో కొలువై ఎప్పటిలాగే భక్తులను అనుగ్రహిస్తున్నారు. స్వస్తి.